చాక్లెట్స్ ఎలా ఉన్నాయి? ఇలాగా మళ్ళీ చెప్పు ఎలా ఉన్నాయి? ఇలాగా. హాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసా. ఈ వీడియోలో నేను ఎక్స్ప్లోర్ చేసే ప్లేస్ వచ్చేసరికి అరకులో ఉన్న చాక్లెట్ ఫ్యాక్టరీ. ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ నుంచి డీటెయిల్స్ అలాగే నా ఎక్స్పీరియన్స్ కూడా ఈ వీడియోలో మీకు అందరికి కూడా చెప్తాను. ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళడానికి టికెట్ ప్రైస్ అయితే 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. అలాగే దీని టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 9 నుండి ఈవినింగ్ 7 వరకు అయితే ఇది ఓపెన్లో ఉంటుంది. ఈ చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్లే ముందు దీనికి కొన్ని రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ అయితే ఉన్నాయి, అవి మీకు ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ ఏంటంటే అవుట్ సైడ్ ఫుడ్ అనేది లోపలికి ఎలా ఉండదు. సెకండ్ వచ్చేసరికి వీడియోస్కి ఫొటోస్కి స్పెషల్ పర్మిషన్ అయితే తీసుకోవాలి. ఇక థర్డ్ వచ్చేసరికి ప్లాస్టిక్ అయితే వాడకూడదు, ఎక్కడా కూడా ప్లాస్టిక్ ఎలా ఉండదు. అండ్ డస్ట్బిన్స్ని వీటిని ప్రాపర్గా యూజ్ చేయాలి. ఇక ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ లోపల అయితే చూసుకోవచ్చు. ఇది చాక్లెట్ ఫ్యాక్టరీ లోపల కూడా బాగుంటుంది మొత్తం అంతా కూడా. నేనైతే నైట్ టైం వెళ్ళా, ఇంకా లైటింగ్స్ కూడా చాలా బ్రైట్గా అయితే కనబడుతున్నాయి, చాలా బాగుంది చూడడానికి. ఇక ఇది అరకు రైల్వే స్టేషన్ నుండి ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ కేవలం 680 మీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. నడుచుకుంటూ లేదా లోకల్ ఆటోల ద్వారా కూడా ఈజీగా చేరుకోవచ్చు. అలాగే అరకు బస్ స్టాండ్ నుండి అయితే ఇది మ్యాక్సిమం ఒక 2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అరకు వెళ్ళినప్పుడు అందరూ కూడా తప్పకుండా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది ప్లేస్. అరకు రైల్వే స్టేషన్కి దగ్గరలో కూడా ఉంటుంది కాబట్టి తప్పకుండా విజిట్ చేయండి. చాక్లెట్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలా మంది చాక్లెట్స్ తినేస్తారు కానీ చాక్లెట్స్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయని ఎవరికీ కూడా తెలియదు. ఆ యూజెస్ ఏంటో ఇప్పుడు నేను మీకు చెప్తాను. చాక్లెట్స్ తినడం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని అయితే తగ్గిస్తుంది. అలాగే మన మూడ్ని అయితే చేంజ్ చేస్తుంది. మీరు చాలామందిని చూసే ఉంటారు, వాళ్ళ మూడ్ మారాలంటే చాక్లెట్స్ తింటూ ఉంటారు. దాని రీజన్ ఇదే. పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే మన జ్ఞాపక శక్తిని, మెదడు పనితీరుని చాలా మెరుగుపరుస్తుంది. ఇదిగోండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా చాక్లెట్సే. చూడండి ఎలా ఉన్నాయో, ఎలా మెరుస్తున్నాయో, చాలా బాగున్నాయి కూడా. తింటే కన్ఫామ్గా మీకు కూడా తెలుస్తుంది, ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తాయి, కొన్ని చెప్తే కాదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ చాక్లెట్స్, అదిగోండి అది చాక్లెట్, ఇటు పక్కన వచ్చేసరికి మిల్క్ ఫ్లేవర్ అనమాట. ఇది ఒక్కొక్క పీస్ వచ్చేసరికి 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. అదే ఇది బాక్స్ టైప్ లాగా అయితే ఉంటుంది, అది 350 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. మనకి ఇష్టం వచ్చిన ఫ్లేవర్స్ అన్నీ కూడా వేసుకోవచ్చు. అలాగే ఆల్ మిక్స్ అనే బాక్స్ కూడా ఉంటుంది, అన్నీ కూడా కలిపి వేసుకోవచ్చు. ఇప్పుడు మీకు కనబడుతుంది కదా, ఇవి వచ్చేసరికి చాక్లెట్స్ కాదండి, ఇది చాక్లెట్ టైప్ డిజైన్ అనమాట. చూడండి ఎంత రియలిస్టిక్గా భలే ఉంది, నాకు బాగా నచ్చింది ఇది. చూడండి మొత్తం అన్ని ఫ్లేవర్స్ లాగా భలే చేశారు. ఇక్కడ కోకో గింజల నుండి చాక్లెట్ బారులుగా ఎలా మారుస్తారో చూసే బీన్ టు బార్ విధానాన్ని టూరిస్టులు కళ్ళారా చూడవచ్చు. ఇప్పుడు మీరు చూస్తుంది కూడా అదే. ఆ ప్రాసెస్ అంతా కూడా బీన్ టు బార్ ప్రాసెస్ అని పిలుస్తారు. ఇక్కడ కోకో గింజల్ని చాక్లెట్ లాగా మారుస్తారు అనమాట. అక్కడ మనకి బొమ్మలతో అయితే ఉంది కదా, అదే మొత్తం అంతా చూడండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఈ చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళినప్పుడు లోపల ఎంట్రీ టికెట్ తీసుకుంటే కనుక ఆ టికెట్ చూపించినందుకు ఒక కాంప్లిమెంటరీ చాక్లెట్ అయితే ఫ్రీగా ఇస్తారు. ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ అరకు వ్యాలీలోని స్థానిక గిరిజన రైతులకు ఉపాధిని కల్పిస్తుంది. వారు పండించే ఆర్గానిక్ కాఫీ, కోకో పంటలను సేకరించి స్థిరమైన పద్ధతిలో చాక్లెట్లను తయారు చేస్తారు. ఇక్కడ చాలా వరకు చాక్లెట్లు కూడా వాళ్ళు తయారు చేసినవి చాలా బాగుంటాయి కూడా. ఇక్కడ డార్క్ చాక్లెట్స్ వచ్చేసరికి ఇంకా బాగుంటాయి. అక్కడ చూస్తున్నారు కదా మీరు, అది పీస్ వచ్చేసరికి 30 రూపీస్ అయితే పడుతుంది. ఇక్కడ చాక్లెట్సే కాదండి, ఈ లోపలికి వచ్చినట్లయితే ఇక్కడ కాఫీ పౌడరు, గీ కూడా ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ చాక్లెట్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ ఉంటాయి లోపల మాత్రం. ఇదిగోండి ఇక్కడ జాక్ ఫ్రూట్ అని కనబడుతుంది, బనానా అని కనబడుతుంది, ఆ కింద స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కూడా ఉంటుంది. నాకు నచ్చిన చాక్లెట్స్ అయితే ఇవే అనమాట. చూసారు కదా ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయో, అదిగోండి బాక్సెస్, మీకు చెప్పిన బాక్సెస్ అదిగోండి కనబడుతుంది కదా. చూసారు కదా ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయో, చాలా బాగుంటాయి. చాక్లెట్ టేస్ట్ వచ్చేసరికి అందరూ కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే, ఎందుకంటే కొన్ని ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తాయి. నేను చెప్తే కాదు, మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేసి చాక్లెట్ టేస్ట్ బాగుందని మీకు అనిపించాలి. ఇదిగోండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, 100 గ్రామ్స్ ఆఫ్ డార్క్ చాక్లెట్లో ఎంతెంత ప్రోటీన్ ఉంది, ఎంతెంత కార్బోహైడ్రేట్స్, ఎంతెంత ఎనర్జీ ఉందో. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసరికి లోపల చాక్లెట్ తయారు చేస్తున్న ప్లేస్ అనమాట. ఇది కొంచెం వీడియో అయితే అటు ఇటు బ్లింక్ అయింది, ఎందుకంటే అది అఫీషియల్గా అయితే నాట్ అలౌడ్ అనమాట, అలా వీడియోస్ తీయకూడదు. నేనైతే తీసాను, మీకు చూపిస్తాను చూడండి. అదిగోండి ఇక్కడ చాక్లెట్స్ అయితే తయారు చేసే ప్లేస్ ఇది. ఇక్కడైతే అఫీషియల్గా వీడియో అయితే తీయకూడదు. ఇక నా విషయానికి వస్తే నేనైతే చాక్లెట్స్ అంతగా తినను, అంతగా కాదు చాలా తక్కువ తింటా. కానీ ఆ రోజు మాత్రం ఫుల్గా తినేసా, అంత బాగున్నాయి చాక్లెట్స్. మా తమ్ముడు చాక్లెట్ లవర్ అనమాట, మా తమ్ముడిని అడిగి రివ్యూ తెలుసుకుందాం చాక్లెట్స్ ఎలా ఉన్నాయో. చాక్లెట్స్ ఎలా ఉన్నాయి? చాక్లెట్ ఫ్యాక్టరీలో చాక్లెట్సే కాదండి, ఇక్కడ చూసారు కదా మీరు, ప్లాంట్స్, చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి.
అలాగే హ్యాండ్ క్రాఫ్ట్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయో. ఇవి క్యూట్గా అయితే ఉన్నాయి, చిన్నగా బాగుంది. నాకైతే కొన్ని నచ్చినాయి కూడా. అందులో చూసుకోవచ్చు మీరు. అక్కడే ఛార్జెస్ కూడా పెట్టేస్తారనమాట, ఎంత ప్రైజ్ ఎంత పడుతుంది ఒక్కోటి అని. మీరు కనుక అరకు వెళ్తే కనుక తప్పకుండా విజిట్ చేయండి చాక్లెట్ ఫ్యాక్టరీని. చాలా బాగుంటుంది, చాలా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, చాలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు, చాలా చాక్లెట్స్ కూడా తినేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మరొక వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. అలాగే మంచి యూస్ఫుల్ కంటెంట్ అయితే మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చాక్లెట్ తింటూ ఈ వీడియో చూస్తూ ఈ వీడియోని ఎంజాయ్ చేయండి. స్టే క్యూరియస్, కీప్ ఎక్స్ప్లోరింగ్ అండ్ గెట్ రెడీ ఫర్ ద నెక్స్ట్ వన్. థ్యాంక్ యూ.